మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ ఉదయకాల శుభాలను తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఆదివారము త్రిత్వము తరువాతి 7వ ఆదివారము. ఈనాటి ధ్యానము కొరకు చదువుకున్న లేఖన భాగాల్లో పాత నిబంధన వాక్యము యెషయా గ్రంథము 62వ అధ్యాయము 6వ వచనము నుండి 12వ వచనమునకు వ్రాయబడినది. ఇక్కడ దేని గురించి మనం ధ్యానం చేస్తున్నామంటే, యెహోవా దేవుడు మరి సియోను వాసులకు ఇవ్వబోతూ ఉన్న రక్షణను గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. దేవుడైన యెహోవా సియోను వాసులైన తన ప్రజలకు ఇవ్వబోతున్నటువంటి రక్షణలో దేవుడు ఏమి చేయబోతూ ఉన్నాడో ఇక్కడ తెలియపరచడం అనేది జరిగింది. వాళ్లకున్న మచ్చను దేవుడు తొలగిస్తున్నాడు. వారి మీద ఉన్న నిందను దేవుడు తొలగించి, దేవుడు ఏవైతే పితరులకి వాగ్దానాన్ని ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని జ్ఞాపకము చేసుకొని మరి ఒకసారి తన ప్రజలైన సియోను వారిని సియోను కాపురస్తులందరినీ ఉజ్జింపచేసేటువంటి విషయాన్ని గురించి ఈ యెషయా గ్రంథము 62వ అధ్యాయం అంతట్లో కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాం. అందుకని అంటున్నాడు, ఏమని అంటే, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమున మందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరుకుండను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంటే ఆ యెరూషలేములో నివసిస్తున్నటువంటి సియోను పట్టణస్థులు, దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా వారి నీతి ఏ విధంగా కనపడాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడంటే, సూర్యకాంతి వలె కనబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవది, దాని యొక్క రక్షణ దేవుడు ఏ విధంగా సియోను పట్టణాన్ని కాపాడుతూ ఉన్నాడో అది ఏ విధంగా కనపడాలని దేవుడు ఆశిస్తున్నాడంటే, ఒక దీపం వలె వెలుగుచుండాలి. ఆరిపోయిన దీపం వలె వెలుగుచుండే అంతవరకు నేను మౌనంగా ఉండను. నేను సియోను పక్షమున, యెరూషలేము పక్షమున నేను పోరాడి నేను వారికి రక్షణను కల్పిస్తాను అని ప్రభునందు ప్రియులారా యెహోవా దేవుడు ఈ పాత నిబంధన వాక్యములో సెలవిస్తూ చెప్పినటువంటి భాగములో 2వ భాగములోనే మనము 6వ వచనము నుండి 12వ వచనం వరకు మనం ఇక్కడ చదువుకున్నాము. ఏ విధంగా దేవుడు ప్రొటెక్షన్ ఇస్తాడు, దేవుడు రక్షణ కల్పించేటువంటి దేవుడు. ఆనాడు ఐగుప్తు చెరలో ఉన్న ఇశ్రాయేలీయులకు తన రక్షణను బయలుపరిచి వారు మొరపెట్టగా ఆకాశము నుండి వారి మొరను విని దేవుడు క్రిందికి దిగి వచ్చి వాళ్ళతో మాట్లాడిన దేవుడు. మోషేను వారికి నాయకుడిగా పంపించి మోషే నాయకత్వములో ఐగుప్తు దేశంలో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేసి దేవుడు వారిని ఏ విధంగా బయటికి రప్పించాడో ఆనాడు వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు. ఈ రోజున మనము పరోక్ష సాక్షులము. కాబట్టి తన వారు అని ఎవరైతే అనిపించుకుంటారో దేవుడితో, అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటి ఆ మాట అని చూస్తే అది విశ్వాస వీరులను గురించి వ్రాయబడినటువంటి చరిత్ర అంతా కూడా మనం ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూస్తాము. అక్కడ అంటున్నాడు, అందుకని అంటున్నాడు, అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా
ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. అంటే పరదేశులు, మేము ఈ లోకములో పరదేశులము, యాత్రికులమై ఉన్నామని వాళ్ళ విశ్వాసముతో ఒప్పుకొని మృతి చెందారు. కాబట్టి అటువంటి వారిని గురించి దేవుడైన యెహోవా ఏమంటూ ఉన్నాడంటే, నేను వారి దేవుడను అని పిలిపించుకోవడానికి, చెప్పుకోవడానికి నేను సిగ్గుపడనని చెప్పాడు ఆయన. అందుకని అన్నాడు, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడనని దేవుడు తను తాను పరిచయం చేసుకున్నాడు. కానీ మోషేకు దేవుడు తను తాను ఏ విధంగా పరిచయం చేసుకున్నాడు? నిర్గమకాండము 3వ అధ్యాయంలో మనం చూస్తే ఆ మండుచున్న పొదలో నుంచి దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, మోషే దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మోషేకు ఇచ్చిన సమాధానం ఏంటో మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమై ఉన్నాము. చూడండి, నేను మీ తండ్రి అయిన దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని అని చెప్పగా చాలండి. అక్కడ నేను మీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని దేవుడు మోషేకు పరిచయం చేశాడు. ఒకటి. రెండవది మనం గమనిస్తే ఈ నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనములో, అక్కడ 13వ వచనం 2వ భాగములో మోషే అంటాడు, ఆయన నీ పేరు ఏమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవునిని అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మొట్టమొదటిసారి దేవుడైన యెహోవా తన పేరుని ఇక్కడ బయటపట్టాడు. అంతకుముందంతా కూడా నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడునని చెప్పుకున్నాడు. కానీ ఇక మండుచున్న పొదల్లో నుంచి మొట్టమొదటిసారి దేవుడైన యెహోవా మోషేకు చెప్పిన మాట ఏంటంటే, నేను ఉన్నవాడను అనువాడను, ఐయామ్ హూ ఐయామ్, నేను జీవించువాడను అని దేవుడు తను తాను పరిచయం చేసుకున్నది మనం ఇక్కడ గమనిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఎందరైతే దేవునిని ఎరిగి ఉన్నారో, దేవునిని ప్రేమించి ఉన్నారో, ఈ యెషయా గ్రంథము 62వ అధ్యాయమును బట్టి సజీవులకు దేవుడైన యెహోవా దేవుడు ఏ విధంగా తన ప్రజలను విమోచిస్తూ ఉన్నాడో ఈ 2వ భాగంలో మనము చదువుకొని ఉన్నాం. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి కాండ్లను ఉంచి ఉన్నాను, రేయైనా పగలైన వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయే వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. మీరు విశ్రమించొద్దు, దేవుణ్ణి విశ్రమింపనీయవద్దు. దేవుని యొక్క కార్యము మీ జీవితాల్లో జరిగేంత వరకు, దేవుడు మన పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసినటువంటి ప్రమాణము అది నెరవేరాలి అంటే, అది జరగాలి అంటే మనము నిద్రపోకుండా ఉండాలి, దేవుణ్ణి నిద్రపోనీయకుండా చేయాలి. నిన్ను కాపాడువాడు కునుకాడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. యాత్రా కీర్తనలో 121వ సంకీర్తనలో ఈ మాట మనం గమనిస్తున్నాం. కానీ ఇక్కడ యెహోవా దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలు జనాంగానికి ఒక హెచ్చరికని ఇస్తున్నాడు. యెహోవా జ్ఞాపకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానిని ప్రసిద్ధి కలగజేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. మీరు అదమర్చి నిద్రపోతే, రాత్రిపూట అందరూ నిద్రపోతూ ఉండగా 2004వ సంవత్సరం డిసెంబర్ 25 తెల్లవారుజామునంటే 25 గడిచిపోతుంది, 26 వచ్చింది, క్రిస్మస్ పండుగ జరుపుకున్నారు. ఇండోనేషియాలో ఏమొచ్చింది? సునామీ వచ్చింది. సునామీ అంటే సముద్రములో భూకంపాన్ని సునామీ అని అంటారు. సముద్రములో చెలరేగే భూకంపాన్ని సునామీ అని అంటారు. సో 2000
4వ సంవత్సరం క్రిస్మస్ రోజు క్రిస్మస్ పండుగ జరుపుకొని అందరూ నిద్రిస్తుండగా తెల్లవారుజామున పెద్ద సునామీ వచ్చింది. ఎందుకంటే ప్రజలు నిద్రపోతూ ఉన్నారు. మనకు విపత్తు రాకుండా ఉండాలి అంటే మనము మేల్కోవాలి. దేవుని యొక్క రక్షణ మనకు కలగాలి అంటే దేవుడు విశ్రమించకూడదు. సరే, దేవుడు సృష్టికర్త 6 రోజులు సృష్టిని చేసి 7వ రోజు దేవుడు ఏమి చేశాడు? విశ్రమించాడు అని ఇక్కడ వ్రాయబడి ఉంది. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుకుందాం. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని ఎంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. అంటే ఇక దేవుడు చేయవలసింది ఏది మిగలలేదు కాబట్టి, చేయవలసింది ఏది కూడా మిగలలేదు కాబట్టి నేను సృష్టిని పరిపూర్ణము చేశాను, సమాప్తమైందని దేవుడు అనుకున్నాడు. దేవుడు సమాప్తమైందని అనుకుని ఏమన్నాడంటే ఆయన విశ్రమించాడు. ఎందుకంటే అప్పటికి చేయాలి అని అనుకున్నదంతా సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మరి ఏదైతే చేయగలడో అదంతా కూడా సృష్టిలో చేసి ఆయన విశ్రమించాడు. అంటే సెలవు తీసుకున్నాడు, ఉపశమించాడు అని అర్థం. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడిచ్చినటువంటి రక్షణను దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ప్రతిసారి తృణీకరిస్తూ దానిని పోగొట్టుకుంటూ ఉన్నారు. దాని కొరకు వారు చెరకు అప్పగింపబడుతూ ఉన్నారు. చెరకు అప్పగింపబడినటువంటి వారు చెరలో మగ్గిపోతూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఏదైతే వాగ్దానము చేశాడో ఈ యెషయా గ్రంథము ఈ యొక్క 62వ అధ్యాయము 6 నుంచి 12 వచనములో మనం చదువుకున్న లేఖన భాగమును బట్టి, యెరూషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి కాండ్లను ఉంచి ఉన్నాను, రేయైనా పగలైన వారు మౌనముగా ఉండరు. ఎవరి కావలి వాళ్ళు ఎవరుంచాడు? దేవుడైన యెహోవా యెరూషలేము పట్టణాన్ని కాపాడడానికి ప్రవక్తలను పంపించాడు. యెరూషలేము పట్టణము ప్రతిసారి దేవుడు పంపించిన ప్రవక్తలను చంపుతూనే వచ్చింది. అందుకనే యేసు ప్రభువారు అన్నారు, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచున్నదానా, ఎంతకాలము నేను నిన్ను కోడి తన పిల్లలను రెక్కల క్రింద భద్రపరిచినట్లుగా నేను మిమ్మల్ని కాపాడగలను. ఆయన యెరూషలేము వైపు చూచి కన్నీరు పెట్టుకున్నటువంటి ప్రభువారు యేసు ప్రభువారు. యేసయ్య 2 సార్లు ఏడ్చాడంట. లాజరు చనిపోయినప్పుడు ఒకసారి యేసు కన్నీరు విడిచాను అని వ్రాయబడి ఉంటుంది. రెండవది ఈ యెరూషలేము పట్టణమును చూసి ఆయన కన్నీరు విడిచాడంట, రోధించాడంట. హృదయములో మనసులో ప్రభు అయిన యేసుక్రీస్తు కుమిలిపోయాడంట. ఎందుకంటే అది దేవుని మహాపట్టణము, ప్రవక్తలతో కూడినటువంటి పట్టణము అపవిత్రతకు లోనైపోయింది. కనుక దేవుడైన యెహోవా మరి తిరిగి యెరూషలేము ప్రాకారాలని నిలువబెట్టాలని మనము ఎజ్రా నెహెమ్యా గ్రంథాలు దానియేలు గ్రంథాలు చదివితే ఈ యెరూషలేముని దేవుడు ఎందుకు తిరిగి కట్టాలి అని అనుకున్నాడు, ఎవరిని ఆయన ప్రేరేపించాడు, ఎవరి పక్షాన నిలవబడి ఆ యెరూషలేము ప్రాకారాలని యెరూషలేము పట్టణాన్ని తిరిగి కట్టించుకోగలిగాడు, దాన్ని స్పష్టంగా మనము ఆలోచించాలి. సొలొమోను మహారాజు దేవుని ఆలయాన్ని కట్టాడు, అంతఃపురాన్ని కట్టాడు, తన రాణికి ఒక ప్యాలెస్ని కట్టాడు. ఇవన్నీ కూడా మనం చూస్తాం పాత నిబంధనలో, రాజుల గ్రంథంలో. మరి అది ఆ నెబుకద్నెజర్ కాలంలో అవన్నీ కూడా మళ్ళీ
కొల్లగొట్టబడ్డాయి. యెరూషలేము దేవాలయం కూడా కూల్చబడింది. ప్రాకారం అంతా కూడా, యెరూషలేము ప్రాకారాలన్నీ కూడా ధ్వంసం చేసేశారు, ఆనవాళ్ళు లేకుండా చేశారు. ఈ 70 ఏళ్ల చెరలో, బబులోను చెరలో, అక్కడ ఎజ్రా నెహెమ్యాలు అనేటువంటి ఇద్దరు యవనస్తులను దేవుడు లేపాడు. వాళ్ళు చెరలో ఉండి వాళ్ళు దేవునికి మొరపెట్టుకోవడాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. అందుకనే బైబిల్ చదవాలి అంటాను నేను. ఇది అర్థం కావాలి అంటే ఈ లేఖన భాగము, ఎజ్రా నెహెమ్యా గ్రంథాలు మనము చదవాలి. కానీ దేవుడు తన పట్టణాన్ని నిలుపుకోవడం కోసము దేవుడు ఇక్కడ చెప్పినటువంటి మాటలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. కాబట్టి ఏమంటున్నాడంటే, యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. దేవుణ్ణి మీరెవరు కూడా విశ్రమింపనీయకుడి, ఆయనను మీరు లేపండి అని అంటున్నాడు. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయము మొదటి 8 వచనాల్లో వ్రాయబడిన కొన్ని మాటలను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలెనని ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయో మనుషులను లక్ష్యపెట్టకయో నుండి ఒక న్యాయాధిపతి యొక్క పట్టణంలో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలను ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగుచు వచ్చెను. కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయో మనుషులను లక్ష్యపెట్టకై ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయమును తీర్చునని తనలో తాను అనుకొనెను. సో ఈ ఎపిసోడ్ అంతా కూడా మనకు తెలుసు. ఒక కఠినాత్ముడైనటువంటి న్యాయాధిపతి దగ్గర ఒక దీన విధవరాలు పోరాడి న్యాయం సంపాదించుకున్నది. అక్కడ మీరు దేవుణ్ణి విశ్రమింపనీయకూడి అని వ్రాయబడినటువంటి మాటకు అర్థం ఏంటంటే, ఈ పేద విధవరాలు, ఈ దీన విధవరాలు ఏ విధముగా న్యాయాధిపతిని విసిగించి, అతడు దేవుడికి భయపడేవాడు కాడు, మనుషులంటే లెక్కే లేదు. దేవుడు అంటే భయపడినటువంటి మనుషులంటే లెక్కేముంటుంది కదా. అటువంటి వాడిని ఈమె విసిగిచ్చిందంట. ఎంతవరకు విసిగిచ్చిందంటే, ఆమెకు న్యాయము తీర్చే వరకు విసిగిస్తూనే వచ్చిందంట. ఆయన చెప్తున్నాడు ఆయన మాటల్లో, మరియు ప్రభు ఇట్లా, నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. ఏంటి ఆయన చెప్పిన మాట? ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకున్నాడంట. ఏంటి ఇంత విధిగా విసిగిస్తుంది ఏంటి? నేను ఆమెను చీదరించుకున్నా, గెంటి వేసినా, ఆమె ముఖము చూడకపోయినా, ఆమె మాట వినకపోయినా ఇంత భయంకరంగా నన్ను విసిగిస్తుంది. ఈమె విసుగింపు నేను తప్పుకోవాలి అంటే నేను చేయాల్సింది ఒక్కటే, అది ఏంటంటే ఆమెకు న్యాయం చేస్తే ఆమె నా దగ్గరికి రాదు. సో దేవుడు కూడా అదే ఎదురు చూస్తున్నాడు. దేవుని దగ్గర నుంచి మనకి ఏదైనా కావాలి అని అనుకుంటే గోజాడమంటుంది దేవుని యొక్క వాక్యము, విసిగించమంటుంది. అందుకని ప్రభు ఏమన్నాడంటే, ఈ లూకా సువార్త 18వ అధ్యాయము 29వ వచనములో మరి ప్రభు చెప్పినటువంటి మాట, ఆయన ఏమన్నాడంటే, ప్రభు ఇట్లా, నేను దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి ఆయన న్యాయము తీర్చడా? ఒక ప్రశ్న వేస్తున్నాడు. మన విశ్వాసానికి పరీక్ష. మనలో ఎంతమంది మనము దేవుణ్ణి దివారాత్రములో ఆయనను గురించి మనం పెట్టుకుంటూ ఉన్నామా లేదా? మనకు జరగాల్సిన విషయాల గురించి, మనకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలంటే మనము దేవుణ్ణి మొరపెట్టుకుంటే దేవుడు తప్పకుండా న్యాయాన్ని తీరుస్తాడు.
మనం మొరపెట్టుకోకపోతే దేవుడు మౌనంగా ఉంటాడు. అందుకని అన్నాడు, మీరు విశ్రమింపకండి, మీ దేవుణ్ణి విశ్రమింపనీయకండి. మనము దేవుణ్ణి అడగకపోతే దేవుడు ఏమనుకుంటాడంటే, సర్లే వాళ్ళకి అవసరం లేదేమో అనుకుంటాడంట. మనకు అవసరం లేదని అని అనుకున్నప్పుడు దేవుడు మనలో ఆ భావాన్ని చూచినప్పుడు దేవుడు మన జోలికి రాడు. ఎందుకు వారిని డిస్టర్బ్ చేయాలి నేను? వెన్ దే ఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ వాట్ దే వాంట్, వై షుడ్ ఐ డిస్టర్బ్ దెమ్? లెట్ దెమ్ ఆస్క్ మీ. ఐ విల్ వెయిట్ అంటిల్ దే ఆస్క్ మీ ఫర్ వాట్ ఎవర్ దే వాంట్. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును. పలానా వాడనుందా? అడుగు ప్రతివారని ఉందా? అడుగు ప్రతివాడు పొందును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడగండి, ఆయన ఇస్తాడు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వల్ల నా తండ్రి మహిమపరచబడును. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ కొన్ని ఉన్నాయండి. అడగవలసినవి ఉన్నాయి, అడగకూడనివి కూడా ఉన్నాయి. మనం ఏది అడగాలో అదే అడగాలంట. దైవ చిత్తానికి లోబడి మనం అడగాలంట దేవుణ్ణి. దేవుని చిత్తానికి లోబడి లేకుండా మనము దేవుణ్ణి అడిగితే అది మనకు లభించదు. ఇక్కడ సియోను అనేది పురము, దేవుని యొక్క మహాపట్టణం కాబట్టి అందులో నివసిస్తున్నాం. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల గురించి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మీరు విశ్రమించొద్దు, మీ దేవుణ్ణి మీరు విశ్రమింపనీయక ఆయనను అడుగుతూనే ఉండండి. ఎందుకంటే ఆయన ప్రమాణం చేశాడు. ఏంటి ఆ ప్రమాణము? తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఈలాగున ప్రమాణము చేసెను. ఆయన ప్రమాణం చేశాడు. ఏంటి ఆ ప్రమాణము? నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. ధాన్యము కూర్చిన వారే దానిని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు. పండ్లు కోసిన వారే నా పరిశుద్ధ ఆలయ మంటపములలో దానిని త్రాగుదురు. దిస్ ఈజ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దిస్ ఈజ్ ద కవెనెంట్ ఆఫ్ గాడ్. ఇది దేవుడు నెరవేరుస్తాడు. ఎప్పుడంటే మనము దేవుణ్ణి అడుగుతూ ఉంటేనే. మనం అలసిపోకూడదంట అడగడంలో. మనకు అలుపు రాకుండా మనము చూడాలంట. న్యాయాధిపతి అలసిపోయాడంట ఆమె అడుగుతుంటే. ఎవరు అలసిపోయారు? న్యాయాధిపతి అలసిపోయాడంట. ఆమె అలసిపోలా, ఆమె అడుగుతున్నది. షీ వాస్ కీప్ ఆన్ ఆస్కింగ్, షీ వాస్ కీప్ ఆన్ డిస్టర్బింగ్ ద జడ్జ్. ఆయనకి ఇచ్చుకోవడానికి ఆమె దగ్గర ఏమీ లేవు. ఫీజు ఇచ్చుకోవడానికి ఆమె దగ్గర ఏమీ లేవు. ఆమె దీన దరిద్రాలు, ఒక విధవరాలు. కానీ అయినా కూడా నా దగ్గర నీకు ఇచ్చుకోవడానికి ఏమీ లేదు. అయినా నువ్వు న్యాయాధిపతి, నువ్వు న్యాయం చేయాల్సిన బాధ్యత నీకున్నది. నాకు న్యాయం చెయ్యి అంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి అని అక్కడ కనబడుతుంది. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన అన్యాయస్తుడైన న్యాయాధిపతి, దేవుడు న్యాయవంతుడు. ఆయన నీతి సత్యములను ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి ఆ లూకా సువార్త 18వ అధ్యాయంలో 6వ వచనంలో యేసు ప్రభువారు ఆ మాట చెప్పడాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఏంటి ఆ మాట? ఒకసారి చూడండి, చదవండి. దాని తర్వాత 7వ వచనం చదవండి అమ్మ. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా?
ప్రశ్న కూడా ప్రభువే చెప్తున్నాడు, సమాధానం కూడా ఆయనే చెప్తున్నాడు. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన ఆలస్యము చేయుచున్నాడని మీతో చెప్పుచున్నాను. దట్ ఈస్ వై హీ ఈస్ డిలేడ్. ఆయన ఆలస్యము చేయుచున్నాడు. మొరపెట్టుకోండి దేవునికి, మీ కార్యములు నెరవేరుతాయి. ఎప్పుడైతే మనము దేవుణ్ణి మొరపెట్టుకుంటామో అప్పుడు మన జీవితాల్లో దైవ కార్యాలు మనం ఆశించినవి మనకు తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. కీర్తనల గ్రంథము 37వ దావీదు కీర్తనలో మరి 3వ వచనము నుండి 9వ వచనం వరకు ఇక్కడ చూస్తే, ఇక్కడ దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి నిత్యము సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. సో మనము అడిగిన దానిని దేవుడు నెరవేర్చాలి అని అనుకుంటే మొదటిది ఫస్ట్ స్టెప్ మనం చూసింది. ఈ రెండవ స్టెప్లో దేవుడు నెరవేరుస్తాడు. మనము గోజాడితే, దేవుడిని విసిగించితే, దేవుడిని అడిగితే దేవుడు తప్పకుండా వాటిని మన జీవితంలో చేస్తాడు, ప్రొవైడెడ్. కానీ మనము చేయవలసినది ఒకటి ఉంది. ఏంటి అదనంటే ఇక్కడ అంటున్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచి నువ్వు మేలు చేయి, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవరికి కూడా చేయవద్దు, మేలే చేయమంటున్నావు. నువ్వు అలయక మేలు చేసినడలా తగిన కాలమందు నీవు పంటను కోస్తావు. మేలు చేస్తూనే ఉండండి. ఒకానొక దినమున మీరు చేసిన మేలన్నిటికీ గాను వడ్డీతో సహా దేవుడు మీకు తిరిగి ఇస్తాడు. ఇచ్చి ఎవరు కూడా దరిద్రులు కాలేదండి. దరిద్రులమని చెప్పుకొని సమృద్ధి కలిగిన వారు కలరు, ధనవంతులమని చెప్పుకొని లేమిడి కలిగిన వారు కూడా కలరు. ఏంటి వాళ్ళకి వీళ్ళకి వ్యత్యాసం ఏంటి? దరిద్రులమని చెప్పుకొని సమృద్ధి, దరిద్రుల దగ్గర సమృద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? సమృద్ధి ఉన్న వాళ్ళ దగ్గర లేమి ఎట్లా వచ్చింది? హృదయము, ఇచ్చే మనస్తత్వము, ఇచ్చే గుణము. కాబట్టి దేవుణ్ణి అడిగింది పొందడానికి మనం ఏమి చేయాలి అంటున్నాడంటే ఇక్కడ రాజైన దావీదు, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయి. అలయక మేలు చేసితిమే అని తగిన కాలమందు మనము పంటను మేలు చేసే విషయంలో అలసిపోకూడదండి. మదర్ తెరెసా ఎంతకాలం మేలు చేసింది? ప్రాణము పోయేంత వరకు, తనలో ఉన్న ఊపిరి ఆగిపోయే అంతవరకు ఆమె చేస్తూనే ఉంది. ఆమె చనిపోయింది. అది ఆగిపోయిందా? ఆగిపోలా. ఆమె విత్తనము మొలకెత్తింది, అది కొనసాగుతూనే ఉంది. అది ఆగిపోకూడదు. అందుకనే రాజైన దావీదు అంటున్నాడు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఏంటి మన హృదయ వాంఛ ఏంటి? మన హృదయంలో మనము దేవుణ్ణి ఏమి అడగాలి అని అనుకుంటున్నాము. అడగండి ఇస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి హృదయ వాంఛ, ప్రతి ఒక్కరికి కూడా హృదయ వాంఛ అనేది ఉంటుంది. కానీ అదే వాక్యం ఏమంటుంటే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది బహు వ్యాధి గలది అంటున్నాడు. కాబట్టి హృదయములో పుట్టేటువంటి కోరికలు, తలంపులు చెడ్డవిగా ఉండకూడదు, అవి వ్యాధి కలిగినవిగా ఉండకూడదు. మనోవ్యాధిని ఎవరు కూడా తీసివేయలేరు. మన జీవితాల్లో దేవుడు మనకు జరగదు అని అనుకున్నప్పుడు దేవుడు జరిగించి చూపించాడు.
ప్రతి ఒక్కరు కూడా వాటికి సాక్షులే. ప్రతి ఇంట్లో వారు కూడా వాటికి సాక్షులే. మా ఇంట్లో దేవుడు ఈ కార్యము చేయలేదని ఎవరు కూడా చెప్పేటువంటి వాళ్ళు లేరు. హైదరాబాదులో ఒక ముస్లిం కాన్వర్ట్ షకీనా అని ఒక ఆమె సేవకురాలుగా మారి ఒకరోజు మీటింగ్ పెట్టింది. 3 రోజుల మీటింగు. షకీనా ఆమె పేరు. మేము కలుసుకున్నాం, మాట్లాడాం, మా మీటింగ్స్ కూడా మేము వెళ్ళాం. ఆ మీటింగ్స్కి ఆమె ఎవరిని పిలిచిందంటే, వరంగల్లో ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన పేరు మర్చిపోయానండి నేను. భార్యాభర్తలు ఇద్దరు కూడా సేవకులే, తమిళియన్స్. వాళ్ళు దినకరన్ గారి శిష్యులుగా చెప్పుకుంటారు. వాళ్ళు వచ్చి జడ్సన్ గారా? అవునమ్మా, జడ్సన్ అబ్రహాము. ఓకే, ప్రీతి జడ్సన్ వాళ్ళ భార్య. ఈమె డొనేషన్స్కి అంటే మీటింగ్ కావాలి కాబట్టి, అంటే వాళ్ళు మీటింగ్ పెడితే ఎవరి దగ్గర పైసా తీసుకునే వాళ్ళు కాదు జడ్సన్ అబ్రహం గారు. అంతా కూడా వాళ్ళ సొంత డబ్బునే ఖర్చు పెట్టి మీటింగ్స్ పెట్టేవాళ్ళు. కేఏ పాల్ గారి తర్వాత నాకు కనబడిన సేవకుల్లో సొంత డబ్బు పెట్టి ఖర్చు పెట్టి రివైవల్ మీటింగ్స్ పెట్టినటువంటి వారిలో మొదటి వారు కేఏ పాల్ గారు, రెండవ వారు జడ్సన్ అబ్రహం గారు, భార్యాభర్తలు వాళ్ళు. ఆమె వెళుతూ ఉంటే ఆమెను గురించి విన్నటువంటి ఒక భిక్షగాడు ఆమెను పిలిచి ఆయన కూర్చున్న చోట నుంచి లేచి సంచి తీసి కొంత డబ్బు ఇచ్చాడంట. అమ్మా, మీరు మీటింగ్స్ పెడుతున్నారు, స్వార్థికులనే పిలిపించి దేవుని యొక్క వాక్యాన్ని, రక్షణ మార్గాన్ని మీరు తెలియజేస్తున్నారు. నా దగ్గర ఈ డబ్బు ఉంది, నేను భిక్షాటన ద్వారా ఆర్జించినటువంటి డబ్బు, హృదయపూర్వకంగా నేను దీనిని మీకు ఇవ్వాలి అనుకుంటున్నాను. ఏదో ఒక ఖర్చుకి వస్తుంది, దీనిని తీసుకొని వాడండి అని చెప్పాడంట. ఆమె అంతమందిలో స్టేజ్ మీద దాన్ని సాక్ష్యంగా చెప్పింది. అప్పుడు నేను కూడా ఉన్నాను అక్కడ. ఎందుకు దేవుడు ఆమె ఆ తలంపు పుట్టించాడు? అలయక మనము మేలు చేసి తిమేని తగిన కాలమందు మనం పంటను కోస్తాం. ఆ యొక్క దరిద్రుడి దగ్గర నుంచే ఎందుకు ఆమెకు ఇప్పించాడు? ధనవంతులు బోళ్ళంతమంది ఉన్నారు కదా. సారేపతు గ్రామములో అనేక మంది గొప్పవాళ్ళున్నా ఏలియా కేవలము పేద విధవరాల దగ్గరికే పంపబడ్డాడు. ధనవంతుల దగ్గరికి ఎవరి దగ్గర కూడా పంపబడలేదు. ఈ మాట ఎక్కడ చూస్తాం మనము? యాకోబు పత్రికలు అనుకుంటా ఇది రాయబడి ఉంది. సారెపతులో చాలా ధనవంతులు ఉన్నారు, కానీ ఏలియాను పోషించడానికి యెహోవా దేవుడు ఏలియాని ఎవరింటికి పంపించాడు? ఒక పేద వెధవరాలింటికి పంపించాడు. కనుక దేవుడు చేసేటువంటి ప్రతి విధమైనటువంటి మేళ్ళను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులను మనము చెల్లించాలి ప్రభునందు ప్రియులారా. అందుకనే రాజైన దావీదు అంటున్నాడు ఇక్కడ, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీ మార్గాన్ని ఎవరికి అప్పగించాలండి? దేవుడైన యెహోవాకి అప్పగించాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. గడిచిన ఆదివారము అంటే దుష్ట నడవడి మంచి సాంగత్యాన్ని చెరిపివేస్తుంది. కాబట్టి దుష్ట సాంగత్యము చేయకండి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే దావీదు మహారాజు, మరి మీ యొక్క మార్గమును దేవునికి అప్పజెప్పండి. ఎప్పుడైతే మన మార్గం అంటే మన ఆలోచనలను దేవుని ముందు పెడతామో దేవుడు వాటిని సఫలము చేస్తాడు. అనేకమైనటువంటి కోరికలు మన దగ్గర ఉంటాయి, మనము వెళ్ళాల్సినటువంటి మార్గాలు ఉంటాయి.
నిజమైన మార్గము మనం ఎన్నుకోలేకపోతున్నాం. అన్ని సులభమైన మార్గాలుగానే కనపడతాయి. అన్నీ కూడా చాలా సులభమైనటువంటి మార్గాలుగానే కనపడతాయి. మీరు అప్పుడప్పుడు చూడవచ్చు కొన్ని మ్యాగజైన్స్లో, వీక్లీ మ్యాగజైన్స్లో, తర్వాత న్యూస్ పేపర్లో పిల్లలకి కొన్ని పజిల్స్ వస్తుంటాయి. ఏంటి ఆ పజిల్స్? మధ్యలో ఒక కుందేలో తాబేలో ఉంటుంది, దాని చుట్టూ వలయాకారంలో దారులు ఉంటాయి. దాన్ని బయటికి రావాలంటే దారి ఏది మీరు చూపియండి అని అంటారు. పిల్లలు కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తారంటే పెన్ను పెట్టుకొని ఆ దారిని వెతుక్కుంటూ పెన్నుతో గీసుకుంటూ వస్తారు. చాలా దారులు ఉంటాయి. ఆ అనేకమైన దారిలో ఒక దారి ఉంటుంది, అది క్లిష్టంగా ఉంటుంది చేరుకోవడానికి. కొన్ని మార్గాలు మూసివేసి ఉంటాయి. కనుక మన మార్గాన్ని మనం ఎన్నుకోవడం కాదు, దేవుని ముందు పెట్టాలి. మనం వెళ్ళాలి అనుకున్న మార్గాన్ని దేవుని ముందు పెట్టినప్పుడు ఆ మార్గాన్ని దేవుడు ఏమి చేస్తాడంటే ఆయన సరళము చేస్తాడు, ఎటువంటి అడ్డంకులు లేకుండా చేస్తాడు. కల్వరిగిరి ఒకప్పుడు చాలా ఘోరమైన మార్గము, అది పాపుల మార్గము. దేవుడు ఆ మార్గాన్ని ఏ మార్గంగా మార్చాడు? రక్షణ మార్గంగా మార్చాడు. అందుకనే ఇప్పుడు కల్వరి అనే పేరుని చాలామంది వాడుకుంటూ ఉంటారు. దేనికి ఎంపిక లేనటువంటి స్థలము, కపాలం అని పిలువబడినటువంటి స్థలము, నరహంతకులను సిలువ వేసేటువంటి స్థలము. అక్కడ మనిషి కుమారుడు చంపబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. అక్కడికి మనం వెళ్ళాలంటే భయంతో కాదు, మనం అక్కడ చచ్చిపోతామనే భయంతో కాదు, మనం రక్షింపబడతాము. అక్కడ నా కొరకు ఎత్తైన ప్రదేశంలో దేవుని కుమారుడైన క్రీస్తు నా కొరకు ఆయన బలియాగము చేయబడ్డాడు. కనుక ప్రభునందు ప్రియులారా, మరి ఈ కీర్తనల గ్రంథము ఈ 37వ అధ్యాయంలోని మరి చదువుకున్న 3వ వచనం నుంచి మరి 9వ వచనం వరకు రాయబడినటువంటి ఈ యొక్క భాగములో మరి దావీదు మహారాజు చెప్పుతున్నాడా, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనము, ఆయన నీ కార్యమును నెరవేరుస్తాడు. దేవుని నమ్ముకోండి. నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రక్షణ మనకు మరి ఆ యెషయా గ్రంథం 62వ అధ్యాయము 6వ వచనము నుండి 12వ వచనము యొక్క లేఖనములో మనం చూసినప్పుడు చదువుగా విన్నాం కాబట్టి ఈ సమయమున మనము దానిని ధ్యానము చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఈ యెషయా గ్రంథం 62వ అధ్యాయంలో ఏమంటున్నాడు? యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వాండ్లను ఉంచి ఉన్నాను, రే అయినా పగలైన వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలార విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగు చేయ వరకు మీరు ఆయనను విశ్రమింపనీయకుడి. డోంట్ అలౌ యువర్ గాడ్ టు స్లీప్. డోంట్ అలౌ యువర్ గాడ్ టు స్లీప్. మీ దేవుడు నిద్రపోకుండా ఆయన్ని మేల్కొల్పండి. ఇదే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. ఏంటది? లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. 60వ అధ్యాయంలో చూస్తాం మనము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించము. చూడము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జలములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడము అని ఇక్కడ ఒక పిలుపునిస్తున్నాడు. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చియున్నది. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చియున్నది. ఇమ్ముగా ప్రభుని మహిమ ఉదయించే నీపై ఇప్పుడు. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. సముద్ర వ్యాపారంబు
సరిత్రిప్పబడు నీ వైపు సముద్ర వ్యాపారంబు సరిత్రిప్పబడు నీ వైపు జనులైశ్వర్య మరుగా జనుల ఐశ్వర్యము వచ్చు నీ యొద్దకు లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. రెండు రకాల పాటలు ఉన్నాయి కదా ఈ లేఖన భాగంలో. మీరు పాడేది వేరు, నేను పాడేది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోని పాట, మీరు పాడేది ఇంకొక పుస్తకంలోని పాట. కాబట్టి నెవర్ అలౌ యువర్ గాడ్ టు స్లీప్. ఆయన నిద్రపోడు అనుకోండి, నిన్ను కాపాడువాడు కునుకాడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడేవాడు. ఇది మొదలుకొని నీ రాకపోకలందు యెహోవాయే నిన్ను కాపాడుతాడు. కనుక ఈ పిలుపు వల్ల మనము దేవుణ్ణి గోజాడుతూ ఉండాలి, దేవుణ్ణి వేడుకుంటూ ఉండాలి, దేవుణ్ణి నిత్యము అడుగుతూ ఉండాలి. ఎందుకంటే ఆయన ప్రమాణము చేశాడు కాబట్టి. నీ ధాన్యము నువ్వే తింటావు. కానీ ఇశ్రాయేలీయులకు దేవుడు ఏమిచ్చాడు? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో 10-13 వచనములో, నీవు త్రవ్విన బావులను, నీవు నాటకపోయినా నాటిన ద్రాక్ష తోటలను, ఒలివల తోటలను, నీవు కట్టకుండా కట్టబడినటువంటి పురములను, నీవు త్రవ్విన బావులను, నీ ద్రాక్ష తోటలను, ఒలివల తోటలను నీకు ఇచ్చిన తర్వాత, నీవు తిని తృప్తి పొందిన తర్వాత, దాసుల గృహమైన ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన దేవుడైన యెహోవాను మరవకుండా జాగ్రత్త పడము. ఇట్స్ కాషన్, ఇట్స్ వార్నింగ్. నువ్వు కష్టపడకుండా వచ్చినవయ్యా అవన్నీ. నీకోసం ఎవరో కష్టపడ్డారు. ఎందుకంటే నువ్వు 430 సంవత్సరాల్లో నువ్వు బానిసగా ఉన్నావు కాబట్టి. 440 సంవత్సరాలు, 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో, 40 సంవత్సరాలు అరణ్యవాసము, ఎర్ర సముద్రం దాటిన తర్వాత దేవుడు వారికి ఇవన్నీ ఏర్పాటు చేశాడు. అక్కడ వాళ్ళు చేసినటువంటి వెట్టి చాకిరికి గాను, వాళ్ళు పడినటువంటి కష్టానికి గాను, ఆ 40 సంవత్సరాలు దేవతలు తినేటువంటి మన్నాతో దేవుడు వాళ్ళని పోషించాడు. దేవదూతలు తినేటువంటి మన్నాతో దేవుడు ఇశ్రాయేలు జనంగానే పోషించాడు. కాబట్టి వాళ్ళకన్నీ కూడా దేవుడు సిద్ధపరిచి ఇచ్చాడు. కనుక ఈ వాగ్దానాలు ఈ యెషయా గ్రంథం 62వ అధ్యాయం 7-8 వచనంలో మనం ఇక్కడ గమనిస్తున్నాం. దేవుడు ఇచ్చేవి ఏ విధంగా ఉంటాయో మనం ఇక్కడ గమనిస్తున్నాం. దేవుడు ఏదైనా చేయగలిగినటువంటి శక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. వన్ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ టు రిసీవ్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ. మీరు ప్రార్థనలో అడిగినవెల్లా పొంది ఉన్నారని నమ్మండి అంటాడు 1 యోహాను పత్రికలో. బిలీవ్ దట్ యూ హ్యావ్ రిసీవ్డ్ వాట్ ఎవర్ యూ ఆస్క్ ఇన్ ప్రేయర్. సో ఆ విశ్వాసము మనలో ఎంతమందికి ఉంది? మనం అడిగినదల్లా పొంది ఉన్నామని నమ్మాలంట. అది ఎప్పుడో వస్తుంది భవిష్యత్తులో. ఒక చాలా పాత ఒక చిన్న కథ, ఒక సేవకుడి గురించి నేను చిన్నప్పుడు విన్నది. నా సండే స్కూల్లో నేను విన్నటువంటి కథ. ఒక పాస్టర్ గారు ఉన్నారంట. పాస్టర్ గారు ప్రార్థన చేసి, ఆయన దగ్గర సైకిల్ లేదంట. ఆ రోజుల్లో 60-70 ఏళ్ల క్రితం సైకిల్ ఉంటే కారుతో సమానం. ఆయన ప్రార్థన చేశాడు. అందరి ప్రార్థన చేశాడు, దేవా నేను సువార్త ప్రకటించాలంటే నాకు కష్టంగా ఉంది, నాకు సైకిల్ లేదు, నాకు సైకిల్ కావాలి అని ప్రార్థన చేశాడు. ఆయన నమ్మాడు, విశ్వసించాడు. చెప్పాడంట సంఘానికి, దేవుడు నాకు సైకిల్ ఇవ్వబోతున్నాడు. కొంతమంది కుర్రపిల్లలు ఉంటారు కదా, ఎగతాళి చేసేవాళ్ళు, అవహేళన చేసేవాళ్ళు. వాళ్ళు ప్రతిరోజు వచ్చి, ఏందయ్యా పాదిరి ప్రార్థన చేసావు కదా,
సైకిల్ ఎక్కడుంది నీకు, దేవుడు సైకిల్ ఎవరు ఉండయా, దేవుడు ఇస్తాడు, అది వస్తుంది, వచ్చే సమయానికి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఫ్యాక్టరీలో ఉందా, ఇనుమ రాయి కరిగిస్తున్నారా, ఎప్పుడు వస్తుంది అన్నాడంట. అప్పుడు పాస్టర్ గారు ఒక సత్యాన్ని చెప్పాడంట. స్త్రీ గర్భములో పిండం ఏ విధంగా ఏర్పడుతుందో ఆ విధంగానే అది కూడా ఏర్పడింది. పిండము ఒక రూపాన్ని దాల్చుకోవడానికి ఒక టైం ఉంది, అది తల్లి గర్భముల నుంచి బయటికి రావడానికి కూడా ఒక టైం ఉంది. 9 మాసాలు డాక్టర్లు చెప్పింది, దాని తర్వాత అది సురక్షితంగా బయటికి వస్తుంది. అలాగే ఆ సైకిల్ని కూడా నేను గర్భం దాల్చాను, అది రావాల్సిన టయానికి వస్తుంది అన్నాడు. దిస్ ఇస్ ద ఫెయిత్. వన్ షుడ్ హ్యావ్ అన్బిలీవబుల్ ఫెయిత్. నమ్మలేని నమ్మకం ఉండాలండి. ఇది నిజమా? ఇజ్ ఇట్ ట్రూ? ఎస్, ఇట్ ఈస్ ట్రూ. నిజమే. అందుకనే ఇశ్రాయేలీయులకి దేవుడు వారి మొరపెట్టుకున్నవాన్ని ఇచ్చాడు. అందుకనే యేసయ్య ఆ లూకా సువార్త 18వ అధ్యాయంలో ఆ మాట చెప్పాడు. తన బిడ్డలు దివారాత్రులు తనకు మొరపెట్టుకుంటూ ఉండగా ఆయన వారి మొరను ఆలకించడా? తప్పకుండా ఆయన వారికి సమాధానాన్ని దయచేస్తాడు. అపనమ్మకమైనటువంటి విశ్వాసం మనకు ఉండకూడదండి. చంచలమైన స్వభావం మనకు ఉండకూడదు. దేవుణ్ణి అడిగే వాటి విషయంలో, అడిగి పొందేటువంటి వాటి విషయంలో దేవుణ్ణి ధైర్యంగా అడగాలి. పాపులైనా దేవుణ్ణి ధైర్యంగా అడగాలి, భక్తులే కాదు. చెడ్డవాళ్ళైనా దేవుణ్ణి ధైర్యంగానే అడగాలి. మీరు అడగండి, మీరు అడగొద్దని దేవుడు చెప్పలేదు. ఎవరైనా అడగండి. అది 2007వ సంవత్సరం నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మా సంఘంలో ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోతే అందరం కూర్చున్నాం. అంటే ఆయన బాడీని చీరాలకు పంపించాలి. అది లెంటన్ సీజన్, పంపించాలి కాబట్టి అక్కడే ఉన్నాం. సంఘస్థులందరం కూడా వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం. అప్పుడు ఒక సంఘస్థుడు మా మధ్యకు వచ్చి అన్నాడు, సంభాషణ జరిగింది, ఎందుకు మీరు చర్చికి రారు, దగ్గరే కదా అందరూ వస్తుంటారు, మీరు ఎందుకు చర్చికి రారు అని అడుగుతున్నప్పుడు ఆ యవనస్తుడు ఏమన్నాడంటే, మేము చర్చికి రాకపోయినా దేవుడు మాకు అన్నీ ఇస్తూ ఉన్నాడండి, దేవుడు మాకు ఏది తక్కువ చేయట్లేదు అని అన్నాడు. మేము దేవుని ఆలయానికి రాకపోయినా దేవుడు మాకు అన్నీ ఇస్తున్నాడు, దేవుడు మాకు ఏది కూడా తక్కువ చేయలేదు. వీఆర్ వెల్ ఆఫ్ విత్ గాడ్స్ బ్లెస్సింగ్స్. గాడ్ డిడ్ నాట్ డిటైన్ ఎనీ బ్లెస్సింగ్ ఫ్రమ్ అస్ అని అన్నాడు. ఇవ్వకుండా దేవుడు ఏది దాచుకోలేదు, అన్నీ ఇస్తున్నాడు. మేము ప్రార్థన చేయము, చర్చికి రాము. మేము క్రిస్మస్ అప్పుడు క్యారల్స్కి మటుకు వాళ్ళ ఇంటికి వెళ్తాము. రాకపోతే మళ్ళీ అడుగుతారు, మా ఇంటికి ఎందుకు క్యారల్స్కి రాలేదు. అప్పుడు నిజంగా నాకు ఆయనకి ఏం సమాధానం చెప్పాలో నాకు తోచలా. అప్పుడు నా పక్కన ఒక సంఘ పెద్ద ఉన్నాడు, సంఘాన్ని స్థాపించడానికి ఒక మూల స్తంభం. జాన్ సాధు గారని లేరనుకోండి, చనిపోయారు. ఆయన అన్నాడు, దేవుడు మంచివారి మీదనో చెడ్డవారి మీదనో వర్షాన్ని కురిపిస్తాడు. సూర్యుని కాంతి మంచివారి మీదనో చెడ్డవారి మీదనో పడుతుంది, చంద్రుని కాంతి అందరి మీద పడుతుంది. దేవుడు నిస్వార్థపరుడు కనుక ఎవరు అడిగినా దేవుడు ఇస్తాడు. దాన్ని పొందుకున్న తర్వాత మనం తెలుసుకోవాలి. భక్తిపరుల కోరిక, భక్తి విశ్వాసమును బట్టి చెడ్డవారు అడిగినందుకు దేవుడు చెడ్డవారి మొర కూడా వింటాడు, పాపల మొర కూడా వింటాడు అని తెలుసుకోవడం కోసం, వాళ్ళు మారడం కోసము దేవుడు వారికి కూడా సహాయం చేస్తాడు. ఇంతకంటే కావలసినటువంటి ఉదాహరణలు ఏమున్నాయి?
ఒకసారి మనల్ని మనము ఆలోచించుకోవాలి. మూడవదిగా ప్రభునందు ప్రియులారా, మనం చూస్తే పత్రిక వాక్యమైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము నుండి 12వ వచనం వరకు చదువుకున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఉన్నటువంటి పిలుపు ఏంటి? వాట్ గాడ్ రియల్లీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అస్. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతుష్టి సహితమైన దైవభక్తి. మన భక్తి మనకు సంతృప్తినివ్వాలి, తృప్తినివ్వాలి. ఏంటి? నా భక్తి నిజమైనది, దేవునిలో నా భక్తి యథార్థమైనది, నా భక్తి పవిత్రమైనది, నా భక్తి పరిశుద్ధమైనది. అదేవిధంగా మన భక్తిని గురించి కూడా దేవుడు అదే మాటలు చెప్పగలిగి ఉండాలి. ఈయన నిజమైన భక్తిపరుడు. God should be able to give a testimony about us. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఏందో నేను ఆనందించుచున్నాను, ఈయన మాట మీరు వినండి. సో మన గురించి కూడా దేవుడు చెప్పగలిగి ఉండాలి. ఇక్కడ పౌలు తిమోతికి చెప్తున్న మాట ఏంటంటే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. బెనిఫిట్. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ బిజినెస్ విత్ స్పిరిచువాలిటీ. భక్తితో బిజినెస్ చేయకూడదు. భక్తి బిజినెస్ కోసం కాదు. భక్తి ఏంటంటే ఇది ఆధ్యాత్మిక చింతన ఒకటిది. ప్రతి మనుషుల యొక్క ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి. ఆధ్యాత్మికంగా మనిషి ఎదగాలి. మనిషికి ఆధ్యాత్మిక చింతన ఎప్పుడు వస్తుందంటే జీవితంలో విరక్తి కలిగిన తర్వాత వస్తుంది. తినగ తినగా వేము తీయనుండి ఉంది, అయినా మనం వేపాకుని మనం తినము. మనం రోజు తినే ఆహార పదార్థాలు ఏమైతే ఉన్నాయో ఎక్కువ తినేసిన తర్వాత ఒకరోజు మనకి ఏం చేస్తే అవి వెగటు వేస్తాయి, వదిలివేస్తాం. అలాగే పాస్టర్గా నేను ఇంతకాలం తిన్నటువంటి నాన్ వెజిటేరియన్ ఫుడ్ని ఇప్పుడు మానివేశాను. I have no taste of it. I lost the sense and the taste of the non-vegetarian food. కానీ తినగా వేమో తీయనుండు అని ఎందుకు అన్నారు? సో వెన్ యూ ప్రాక్టీస్ సంథింగ్ ఇన్ అవర్ లైఫ్ ఫర్ ఎ సిస్టమేటిక్ లైఫ్, ఇక్కడ భక్తిని గురించి పౌలు చెప్తున్నాడు కాబట్టి అది సంతృప్తికరంగా ఉండాలి, అసంతృప్తిగా ఉండకూడదు భక్తి. చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. ఆ యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటయే దాన్ని ఏమన్నాడు? లాభ సాధనము అని అన్నాడు. అందుకనే గడిచిన 2 వారాల క్రితం మిమ్మల్ని రాయమన్నాను. సామెతల గ్రంథంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దేనికి మూలము, దేనికి ఆధారము. అక్కడ 16 వచనాలు ఉన్నాయి. మీరందరూ కూడా రాశారు, మీలో కొంతమంది రాశారు. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాట అదే మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో పౌలు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. నేర్చుకోవాలి. ఇది ఎక్సర్సైజ్. ఏంటి అది? నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకున్నాను. డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు ఒకలాగా మన ప్రవర్తన ఉండకూడదండి. మన పాత స్థితిని మనం ఎప్పుడు కూడా మర్చిపోలేము. 2 మాటలు చెప్తుంటారు. ఒకటి,
చెడి బ్రతికిన వాళ్ళు, రెండవది బతికి చెడ్డవాళ్ళు. బతికి ఎందుకు చెడ్డవాళ్ళు అయ్యారు, చెడి ఎందుకు బ్రతుకుతున్నారు? సో చాలా డీప్ మీనింగ్ ఉంది వాటిలో. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే ఆయన అకామిడేట్ చేసుకున్నాడు, అడ్జస్ట్ చేసుకున్నాడు. ఎలాగ నేను ఏ విధంగానైనా ఉండగలను, నాకు తక్కువైందని నేను చెప్పట్లేదు. ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉన్నాను. అందుకని అంటున్నాడు అక్కడ. చదవండమ్మా. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకు, ఆకలి గొనుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నేర్చుకోవాలి. మన జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. ఎందుకు సొలొమోను మహారాజు సమస్తము వ్యర్థమే అన్నాడు? అది మీరు రాస్తున్నారా ఎగ్జామ్ ఇప్పుడు? వై కాల్డ్ ఎవ్రీథింగ్ వేస్ట్ అండర్ ద స్కై ఆన్ ద ఎర్త్. అనుభవించాల్సిందంతా కూడా అనుభవించాడుగా, చూడాల్సిందంతా కూడా చూశాడుగా, చేయాల్సిందంతా కూడా చేశాడుగా, చివరికి తెలుసుకున్నాడు. ఎందుకంటే అన్య స్త్రీలను మోహించి పెళ్లి చేసుకున్నందుకు వారు ఆయన మనసుని త్రిప్పివేశారు అన్ని దేవతల వైపు. ఆయన లిమిట్లో ఉంటే, ఎందుకంటే దేవుడు సొలొమోను మహారాజు అడగకపోయిన వాటిని కూడా ఇచ్చేశాడు. ఐ థింక్ దట్ ఈస్ వేర్ గాడ్ హ్యాడ్ డన్ ఎ మిస్టేక్. దేవుడు తప్పులు చేస్తాడా? నేను రెండోసారి ఈ మాట అంటున్నాను. దేవుడు సొలొమోను అడిగినది కాకుండా అడగనది కూడా ఇచ్చి సొలొమోను విషయంలో తప్పు చేశాడు కాబట్టి సొలొమోను మహారాజు తప్పిపోయాడు, మతి భ్రమించే స్థితికి వచ్చాడు, వైరాగ్యం వచ్చింది. అప్పుడు రాశాడు, ఒక గొప్ప సత్యాన్ని తెలియజేశాడు, సమస్తమును వ్యర్థమే. ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ టైమ్. ప్రతిదానికి ఒక సమయం ఉందని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి పౌలు అంటున్నాడు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. కారణం ఏంటంటే మనం ఈ లోకంలోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగట అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనంలోనూ ముంచివేయును. ఇవన్నీ కూడా ఇహలోక సంబంధమైనవి. పౌలు ఏమంటున్నాడంటే, సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఇహపరమైన వాటి మీద కాకుండా పరలోక సంబంధమైన వాటి మీద మీరు మనస్సుని ఉంచండి. అందుకని యేసయ్య అన్నాడు, సీక్ ye first the kingdom of God and his righteousness and all these things shall be added unto you. మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతకండి, తర్వాత సమస్తమును మీ వెంట వస్తాయి. మీరు వాటి వెంట వెళ్ళవలసిన అవసరము లేదు, అవే మీ వెంట వస్తాయి. సో ఈ 3 పాఠాల్లో దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఒక రక్షణ భాగము, మరి యెషయా గ్రంథం 62వ అధ్యాయం 6 నుంచి 12 వచనాలు, అలాగే మార్కు సువార్తలో 4వ అధ్యాయము మరి 26 నుంచి 29 వచనాలు ఏమన్నాడంటే ద స్టేజెస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అన్నాడు అక్కడ యేసయ్య. పరలోక రాజ్య విస్తీరణ స్థాపన, దానికి కూడా స్టేజెస్ ఉన్నాయి. దానికి కూడా ఒక ఫైనల్ స్టెప్ ఉంది. ఏంటి ఆ స్టెప్ అంటే రీపింగ్ ద హార్వెస్ట్, పంటను కోయడమే. ఆ ఉదాహరణను యేసు ప్రభువారు మార్కు సువార్త 4వ అధ్యాయము 26వ వచనము నుండి 29వ వచనములో తెలియచేయగా మనము ఇక్కడ విన్నాము. మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి దివారాత్రుల్లో నిద్రపోవచ్చు మేల్కొనుచు ఉండగా వానికి తెలియని రీతిగా విత్తనము మొలిచినట్లే దేవుని రాజ్యము ఉన్నది. ఒక పంట పొలాల్లో పనిచేసినటువంటి ఒక
ఒక రైతుని ఉదాహరణగా తీసుకున్నాడు. యు సో ద సీడ్, యువర్ డ్యూటీ ఇట్ ఈస్. నమ్మకము, రైతుకున్నటువంటి నమ్మకము, విశ్వాసము, బాధ్యత, పని, పంట పండించడం ఏంటి? విత్తనాలు నాటడమే. ఆ విత్తనం పెరిగిందా లేదా, మొలకెత్తిందా లేదని రైతు పంట పొలాల్లో చాప వేసుకొని నిద్రపోడు, మంచం వేసుకొని నిద్రపోడు, మధ్యరాత్రిలో టార్చ్ చేసి చూడడు నేను విత్తనము మొలకెత్తిందా లేదా అని. దెర్ ఈస్ ఎ ప్రాసెస్ విచ్ ద సీడ్ హ్యాస్ టు అండర్గో. ఫైనలీ ఇట్ పుషెస్ ద ల్యాండ్, సాయిల్ అండ్ కమ్స్ అవుట్. నేలను చీల్చుకొని బయటికి వస్తుంది. అదే పరలోక రాజ్యం అదే విధంగా ఉంటుంది. మనము చేయవలసింది ఏంటంటే ఈ ఉపమానము ద్వారా మనము విత్తనాలను విత్తాలి. దేవుని వాక్యం అనేటువంటి విత్తనాన్ని విత్తాలి. వాక్య ప్రకారము జీవిస్తూ ఉండాలి. అది స్ప్రెడ్ అవుతుంది ఒకరి నుంచి ఇంకొకరికి, ఒకరి నుంచి ఇంకొకరికి. అది స్ప్రెడ్ అవుతూ ఒక రోజున అందరూ కూడా విశ్వాసులుగా మారే అవకాశం ఉంది. దట్ ఈస్ ద హార్వెస్ట్. అప్పుడు దేవుడు వస్తాడు. అప్పుడు దేవుడు మనలను పరలోక రాజ్యానికి తీసుకొని వెళతాడు, వారసులుగా చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేసి మహిమ పొందునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవునికి సమాధానము యేసుక్రీస్తులైన మీ హృదయములకు, మీ తలంపులకు కలుగునుగాక. ఆమేన్.